అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటి వరకు కూడా మన ప్రధాని మోదీ గారు ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మనకు ఇంపార్టెంట్. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా 1 కోటి మందికి పైగా రైతులు అయితే ఉన్నారు. ఈ 1 కోటి మందికి పైగా రైతుల్లో ఖాతాల్లోకి ఒక్కొక్క రైతుకు కూడా మనకు 6,000 రూపాయలనైతే ఇస్తూ ఉన్నారు ఆయన సంవత్సరానికి. మరి ఇప్పటి వరకు చూసుకుంటే 19 విడతల డబ్బులనైతే ఆయన విడుదల చేసేసి 20 విడత డబ్బులనైతే విడుదల చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మరి 20 విడత డబ్బులను ఎవరికి ఇస్తారు ఏంటి అనే విషయాలు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. గత వీడియోలో కూడా చాలా ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకున్నాం. మరి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సాయం దగ్గర పడుతుంది కాబట్టి విడుదల చేయడానికి సరికొత్త అప్డేట్స్ని అయితే అందిస్తూ ఉన్నాయన్నమాట. మరి తాజా సమాచారం ఏంటి, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 20 విడతకు సంబంధించి రైతులు ఏం చేయాలి ఏంటి, ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయి, ఏం చేస్తే మనకి డబ్బులు రావనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి చివరి వరకు చూడండి. ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి అందరికంటే ముందుగానే ప్రతి సమాచారాన్ని కూడా మీరు తెలుసుకోండి. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు 2,000 రూపాయలు చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలనైతే అందిస్తుంది. మరి ఇప్పటివరకు చూసుకుంటే మనకు కేంద్ర ప్రభుత్వం 19 విడతల పీఎం కిసాన్ డబ్బులనైతే విడుదల చేయడం జరిగింది. మరి 19 విడతల పీఎం కిసాన్ డబ్బుల కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు దాదాపు 38,000 రూపాయల వరకు కూడా జమ కావడం జరిగిందన్నమాట ఇప్పటి వరకు కూడా. మరి మీరు 19 విడత డబ్బులు పడని రైతులు కూడా ఇప్పుడు మీరు బాధపడాల్సిన పని లేదు. ఈ 19 విడత డబ్బులు ఎందుకు పడలేదో తెలుసుకొని దాని ప్రకారం మీరు కనుక క్లియర్ చేసుకుంటే మీకు ఈ డబ్బులు ఎందుకు పడలేదో తెలిసిపోతుంది. దాని ప్రకారం మీరు డబ్బులు పడకపోవడానికి కారణాలను తెలుసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అన్నమాట. కాబట్టి ఎవరైతే మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పటికే 19 విడత విడుదలైంది. కాబట్టి ఈ 19 విడత డబ్బులు పడని వారు ఎవరైనా ఉంటే కూడా మీరు ఈ వీడియో జాగ్రత్తగా చివరి వరకు చూడండి, మీకు సమాచారం అనేది తెలుస్తుంది. మరి 19 విడత పడకపోవడానికి కారణాలు ఏంటనేది ప్రభుత్వం అయితే వెల్లడించింది. మరి 19 విడత డబ్బులు పడకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని చెప్పి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు జారీ చేసిందనమాట. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు మొట్టమొదటి కారణం ఈకేవైసీ. మరి ఈకేవైసీ ఎవరైతే చేసుకోలేదో ఆ రైతులకు ఇక్కడ ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే జమ కాలేదు 19వ విడత. మరి ఈకేవైసీ ఎవరైతే చేసుకున్నారో వారికి డబ్బులు అయితే పడిపోయాయి, జమ అయిపోయింది. మరి డబ్బులు పడినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయాలని చెప్పి మరొకసారి సూచిస్తుంది. మరి ఒకవేళ మీరు కనుక ఇప్పుడు ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటే మీకు 19 విడత డబ్బులు 20 విడత డబ్బులు రెండు కూడా మీకు వచ్చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకున్న రైతులు ఉంటే వెంటనే కూడా ఈకేవైసీ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. మరి దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా అంటే రెండు తెలుగు రాష్ట్రాలు కూడా రైతులకు సపరేట్గా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని పథకాలను అయితే అందిస్తూ ఉన్నాయి. మరి సపరేట్గా ఈ యొక్క పథకాల డబ్బులు కూడా మీకు రావాలంటే ఇది ఇంపార్టెంట్ ఈకేవైసీ. మరి ఈకేవైసీతో పాటుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అర్హత లేనటువంటి రైతులు చాలామంది ఈ యొక్క పథకాల సాయాన్ని పొందుతున్నారని, మరి అర్హత లేనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా మనకు తొలగించేసి యొక్క పథకాల నుంచి కేవలం అర్హత ఉన్నటువంటి వారిని మాత్రమే అర్హులుగా పరిగణించి వారికి మాత్రమే యొక్క సాయాన్ని అందించాలని చెప్పి నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మనకి యొక్క పీఎం కిసాన్ కింద అర్హులందరికీ కూడా మనకు ఒక కీలక ప్రకటన చేసింది. అంటే రైతు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కార్డు, మనకు ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలంగాణలో అయితే ఏఈఓ గారు ఈ యొక్క రైతు గుర్తింపు కార్డును అయితే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు.
మరి ఆంధ్రప్రదేశ్లో అయితే మనకు రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులు ఇక్కడ ఈ కార్డులు అనేటివి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఎవరు కూడా అశ్రద్ధ చేయకుండా మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ కార్డులకు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఈ రైతు గుర్తింపు కార్డు, ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఈ కార్డు అనేది నేను ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తూనే ఉన్నాను, గుర్తు చేస్తున్నాను. మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకుంటారో ఆ రైతులకు మనకి ఇక్కడ డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట. కాబట్టి ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడానికి మీకు అవకాశం ఉంది ఇప్పుడు కూడా. మరి నెల 20 లోపు మీరు ఏపీలో ఉన్న రైతులైతే చేసుకోవాలి. అలాగే తెలంగాణ రైతులు కూడా చేసుకునేయండి. ఎందుకంటే మనకు ఈ నెలలో మళ్ళీ ఈ నెల చివరి నుంచి కూడా పీఎం కిసాన్ 20 విడత డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. కాబట్టి ఈ ఫార్మర్ ఐడి కార్డు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారో ఆ రైతులకు మనకి ఇక్కడ వేగంగా డబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు వెంటనే కూడా ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్కి అయితే వెంటనే కూడా మీరు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఎవరు కూడా మిస్ అవ్వద్దు. రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులు మీ యొక్క ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ సహాయంతో, భూమి పట్టాదారు పాస్ పుస్తకం సహాయంతో ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకి అయితే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఆధార్ కార్డు మాదిరి మీకు ఒక కార్డు అనేది వాళ్ళు క్రియేట్ చేయడం జరుగుతుంది. మరి దీంతో పాటుగా ఎవరైతే మన తెలంగాణలో రైతులు ఉన్నారో వారు వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ యొక్క కార్డు అనేది మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీకు అందరికీ కూడా తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. మరి తప్పకుండా ప్రతి రైతు కూడా ఇంకా ఎవరైనా సరే పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోకుండా ఉంటే ఈ పీఎం కిసాన్ పథకానికి మీరు దరఖాస్తు చేసుకోండి. pmkisan.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ దగ్గర క్లిక్ చేసి కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే ఇది కొంచెం తెలిసిన వాళ్ళు అయితే చేసుకోగలుగుతారు, ఇంట్లో కూర్చొని. తెలియని వాళ్ళు అయితే చేసుకోలేరు. కాబట్టి మరి తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే మీ సేవా కేంద్రానికి వెళ్ళండి, లేదా ఏఈఓ గారి దగ్గరికి వెళ్ళండి, లేదా వ్యవసాయ సహాయకుల దగ్గరికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి మీరు ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి రిజిస్ట్రేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఒకసారి మీరు వెంటనే కూడా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి వ్యవసాయ సహాయకుల దగ్గర మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్సు, ఆధార్ కార్డు జిరాక్సు, మీరు బ్యాంక్ అకౌంటు, ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళి మీరు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి రిజిస్టర్ చేసుకోండి. అంటే ఈ యొక్క పథకానికి మీరు అప్లై చేసుకోండి. మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే అందుతాయన్నమాట. కాబట్టి మీరు యొక్క పథకాలకు దరఖాస్తు అనేది చేసుకోండి. మరి దీంతో పాటుగా మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీలో ఉన్న రైతులకు అన్నదాత సుఖీభవ సాయాన్ని కూడా అందించబోతోంది. మరి అన్నదాత సుఖీభవ సాయం రావాలంటే కూడా ప్రతి ఒక్కరు కూడా మనకు ఇలా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అన్నమాట. మరి అన్నదాత సుఖీభవ పథకానికి మీరు దరఖాస్తు చేసుకోండి. మరి అన్నదాత సుఖీభవ పథకమే కాకుండా మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా కూడా అందిస్తూ ఉంది. మరి రైతు భరోసా పథకానికి కూడా మీరు దరఖాస్తు చేసుకోండి. ఈ రైతు భరోసాకు కూడా మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు అన్నదాత సుఖీభవ, రైతు భరోసా పథకాలు, అలాగే పీఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులను అయితే అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. మొత్తానికి ఈ నెల 20 లోపు మీరు దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. 20 లోపు దరఖాస్తు చేసుకుంటే ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే అందుతాయన్నమాట. ఒకవేళ దరఖాస్తు చేసుకోలేకపోతే మళ్ళీ కూడా వచ్చే విడత వరకు కూడా మీరు ఆగాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు. రైతులు తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే జమ అవ్వడం జరుగుతుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క పథకాల ద్వారా 26 నుంచి లేదా 27 నుంచి, ఒకవేళ మిస్ అయితే మనకు జూన్ మొదటి వారం నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం ఈ పీఎం కిసాన్ సమానిధి సాయాన్ని అందిస్తున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రతి రైతు కూడా ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు. తప్పకుండా మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సహాయాన్ని అయితే అందిస్తాయి. ఇప్పటి వరకు మీరు ఎదురు చూసినట్లుగానే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. మరి ఈ విధంగా రైతులందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయాన్ని అందిస్తూ ఎప్పటికప్పుడు రైతులకు మేలు చేసే విధంగా కూడా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నాయి. మరి నేను చెప్పినట్లుగా దరఖాస్తు చేసుకుని వారు ఎవరైనా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి. మరి దరఖాస్తులతో పాటు ఈకేవైసీ చేసుకోండి, ఎన్పిసిఐ లింక్ చేసుకోండి. అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే మీకు ఎన్పిసిఐ లింక్ అనేది అవసరం. ఎందుకంటే ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మనకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది.
మరి ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదనమాట. కాబట్టి ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఎన్పిసిఐ లింక్ లేకపోతే మీకు డబ్బులు అయితే రావు. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి. అలాగే రైతు గుర్తింపు కార్డు కూడా అప్లై చేసుకోండి. మరి ఈ విధంగా చేసుకునేటువంటి రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయి. కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. మరి ఇదే అప్డేటు. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తప్పకుండా తెలుసుకోవాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి.